మాట్లాడింది. బీపీ మేడం నాకు 4 లక్షలు అని చెప్పింది. 2వ తరగతి చదువుతున్నా. ఈ అవకాశం రానప్పుడు మూతులు మురుకులు అడిగే జీవితం నిజంగా మేడం చెప్పినట్టు ఇంతకుముందు ఉన్నట్టు మాట్లాడేస్తుంది. మూతులు మురుకులు అడిగే జీవితం నాది. ఇప్పుడు వెస్టేలో నిలబడ్డా. ఇప్పుడు నేను తీసుకునేది 4 లక్షలు అని చెప్పింది. అప్పటిదాకా మేము ఫోన్ చూసుకుంటూ ఉన్నాం, నేను మా సార్. ఎప్పుడైతే ఆ 4 లక్షలు పడ్డదో ఫోన్ ఏం చేసినాం, ఏరోప్లేన్ మోడ్ పెట్టేసి 4 లక్షల ఎక్కడ అసలు ఏ నుంచి వస్తున్నాయి అని ఫోన్లన్నీ పక్కన పెట్టేసి మొత్తం మీటింగ్ విన్నాక మాకు సినిమా అర్థమైంది. సినిమా అర్థమైనాక మీరు నమ్ముతారో నమ్మరో మేడం, ఇంటి వెనక చాలా బాధపడ్డాం నేను మా సార్. అప్పుడు ఎంఎస్ఆర్ అన్నయ్య ఒకసారి మళ్ళీ మా ఇంటికి వస్తే ఫుల్ తిట్టినా నేను. ఎందుకు అంటే అన్నయ్య నువ్వు కొట్టో తిట్టో ఆ 7 సంవత్సరాల క్రితం మమ్మల్ని తీసుకొచ్చి ఒక మీటింగ్లో కూర్చోబెడితే అప్పుడే మాకు ఓపెన్ అయ్యేది కదా. మేము రాకపోవడం వల్ల మాకేం అర్థం కాలే. వచ్చిన మనిషిని చూసినాం కానీ కంపెనీని చూడలే, గొప్పతనం చూడలే. మరి ఎందుకు అని అంటే ఏమన్నాడు, నవ్వుతాడు. ఎంత తిట్టినా కానీ ఏమన్నాడు, నవ్వుతాడు. ఇంకా సరే అని ఆ రోజు ఇక నేను మా సార్ డిసైడ్ అయ్యి ఆ రోజు నైట్ నిద్ర పట్టలే మేడం. సక్సెస్ కావాలి కావాలి కావాలి. ఒక చదువుకున్న ఆయమ్మ వల్ల అయింది, నా వల్ల ఎందుకు కాదు. ఆమెకు 4 చేతులు లేవు, 4 కాళ్ళు లేవు, అందరం ఒకటే. ఎంఎస్ఆర్ కూడా సాదా చిన్న, మా దృష్టిలో నా పెళ్ళి 20 సంవత్సరాలు నేను చూసినప్పటి నుంచి అనేది చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. మరి మా ముందే మహావృక్షంలాగా ఎదిగిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుడి ఫోటోలు ఉంటాయో ఉండవు కానీ ఎంఎస్ఆర్ ఫోటోలు ఉంటాయి. అది కదా జీవితం అంటే. మరి మన వల్ల మనం చిన్న జీవితం ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు ఇంకోసారి జ్యోతి మేడం అన్నది ఈ మీటింగ్ అయిపోయినాక ఏమైతుందో తెలియదు అనా కదా. మరి ఈ చిన్న జీవితంలో మన ద్వారా ఒక్కరి జీవితం వెలిగిన చాలు కదా తృప్తి. ఎవరి వల్ల వచ్చింది అవకాశం అంటే ఫలానా పేరు, అది కదా జీవితం. మరి ఎంఎస్ఆర్ గురించి ఇలాగా ఫోటో మనకొద్దా? మరి అలాంటి జీవితం నేను ఆ రోజే మా సార్తో డిసైడ్ అయ్యి సుబ్బు సార్ కానీ నేను 5 సంవత్సరాలు పనిచేసిన. చాలా టార్చర్ పెట్టేవాడు. నా ప్రిన్సిపల్ ఆయన, నేను ఆయన కింద టీచర్గా పనిచేసేదాన్ని. టైం లేట్ అయితే గేట్ వేసేటోడు. ఇంట్లో మళ్ళీ ఆయనకు లంచ్ చేయాలి, టిఫిన్ పెట్టాలి. లేట్గా వస్తే ఎందుకు లేట్ వచ్చినావు, మరి నీకు అన్నం ఎవరు పెట్టారు, టిఫిన్ ఎవరు పెట్టారు, అదంతా ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను రిపేర్ చేసేది సార్. కానీ చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు. అక్కడ మేము ఆ రోజు ఇక ఇద్దరం మేము నిద్రపోలేదు. సుబ్బు సార్ ఇక నీకు నాకు గుడ్ బై, నేను చెయ్యను ఇక నీ దగ్గర అని డిసైడ్ అయ్యి నా కాంటాక్ట్ బేసిక్ నేను ఎప్పుడైతే రిజైన్ చేసిన ఒక 15 డేస్కే కేసీఆర్ రెగ్యులర్ చేసిండు. కాంటాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసిండు. అయినా నీ కొంచెం కూడా బాధపడలేదు. ఎందుకంటే ఆయమ్మ అక్కడ రెగ్యులర్ అయితే సార్ ఇప్పుడు మా సార్కి 2003లో జాబ్ వచ్చింది. 6,000 నుంచి 1,40,000 పడటానికి 24 సంవత్సరాలు పట్టింది. అకౌంట్లో 6,000 నుంచి 1,40,000 పడటానికి 24 సంవత్సరాలు పట్టింది. మరి ఆయమ్మ మేడం 3 సంవత్సరాలు ఎన్ని 4 లక్షలు. మరి ఎక్కడ పని చేయాలి? మరి ఆ రోజు డిసైడ్ అయ్యి పని చేస్తే మాకు ఫస్ట్ హెల్త్ మా సార్కి హర్షమలలు ఉండే, హర్షమలలకు వాడుకున్నాం. ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చినాక సుబ్బు సార్కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు నా జర్నీ ఇందులో 1.5 ఇయర్ నా